పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రోమీలకు రాసినట్టు లేఖ 12వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనము వరకు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు, భక్తిపూరితమగు హృదయములతో ప్రభువును సేవింపుడు, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములలో ఓర్పును వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు, అవసరములలో ఉన్న సోదరులను ఆదుకొనుడు, అతిథి సత్కార్యములను ఆచరింపుడు. ఈనాడు మనం ధ్యానం చేయబోయేది ఏమిటి అంటే, సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు, భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. రెండు మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మొదటిది కష్టపడి పనిచేయుడు, రెండవది భక్తితో దేవుని ప్రార్థింపుడు సేవింపుడు. అంటే పని, ప్రార్థన. చాలా సందర్భాలలో ప్రియులారా, మనం కూడా దేనిని పరిశీలించినప్పుడు కానీ, ఎవరన్నా చూసినప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మంచిని చూస్తాం, చెడుని చూస్తాం. ఇది సహజం. కానీ మానవ సహజమైనటువంటి ధోరణి ఏమిటి అంటే, చెడు మనకు కనబడితే కొద్దిగైనా కానీ మన ధ్యాస అంతా ఆ చెడు మీదకే వెళుతుంది. ఇది మానవ స్వభావం. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా కానీ మనం మంచిని చూస్తాం, చెడుని కూడా చూస్తాం. కానీ ఈ మానవ బలహీనత ఏమిటి అంటే, మంచి ఇంత ఉన్నా కానీ చెడు కొద్దిగా కనబడ్డా కానీ మన ధ్యాసంతా కూడా ఆ కొద్దిగా చెడు మీదకే వెళుతుందండి సహజంగా. ఇది మానవ నైజం. ఉదాహరణకు ఒక క్లాస్లోకి ఒక వ్యక్తి తెల్ల పేపర్ తీసుకొచ్చి దాని మీద చిన్న చుక్క పెట్టాడు అనుకోండి, ఏం చూస్తున్నారంటే చుక్క చూస్తున్నామంటారు. మనం కూడా అద్దం ముందుకు, మరీ ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు అద్దం ముందుకు వెళతారు. ఇంత పెద్ద అందమైన ముఖాన్ని మరిచిపోతారు, చిన్న పెంపులు వచ్చిందనుకో దాని మీద ధ్యాసను ఉంచుతారు. ఇది మానవ సహజం. కానీ ప్రియులారా, దీనిని మనం తీసివేట్టుకోవటానికి రెండు మార్గాలు చెప్తున్నాడు పౌలు గారు. పని మీద ధ్యాసను ఉంచండి, నువ్వు చేయాల్సిన ధర్మం మీద ధ్యాస ఉంచు. రెండవది ప్రార్థన, దేవుని యందు ధ్యాసను ఉంచు. అప్పుడు నీకు చెడు వైపు మనస్సు వెళ్ళదు. ఒక మఠంలో గురువు గారు, చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో కొత్తగా చేరినట్టు ఒక శిష్యుడు 10 రోజులు ఆగిన తర్వాత, నేను వెళ్ళిపోతాను ఈ మఠం నుండి అని గురువుగారి దగ్గరికి వచ్చి చెప్పాడు. గురువుగారు అతనిని వారించటానికి ప్రయత్నం చేశాడు, ఉండేటట్లుగా చేయటానికి. అయినా కానీ చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు, నేను వెళ్ళిపోతానన్నాడు. సరే బాబు వెళ్ళిపోదు, కానీ కారణం ఏంటి తెలుసుకోవచ్చా అన్నాడు. ఆ కుర్రవాడు కారణాలు ఈ విధంగా చూపించాడు. బయట జనంలాగానే మఠంలో కూడా అప్పుడప్పుడు శిష్యులు ఒకరి మీద ఒకరు మాటలు అంటున్నారు, ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. అప్పుడప్పుడు నేను కొన్ని చెడ్డ మాటలు కూడా వింటున్నాను. కాబట్టి ఇక్కడ మంచి లేదు, చెడే ఉందన్నాడు. నాదొక మనవి బాబు అన్నాడు. చెప్పండి గురువుగారు అన్నాడు. నువ్వు వెళ్ళే ముందు నాకు చిన్న సహాయం చేసి పెడతావా? తప్పనిసరిగా గురువుగారు, మీరంటే నాకెంతో గౌరవం. ఇదిగో ఈ కడవ తీసుకొని ఒక 2 గంటల పాటు ఈ కడవలో ఉన్నట్టు నీరు చుక్క కూడా కింద పడకుండా ఈ మఠం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. కడవ నిండుగా నీళ్లున్నాయి. కడవను తీసి శిష్యుడి యొక్క చేతుల్లో పెట్టారు. ఆ శిష్యుడు కడవని ఆ యొక్క మఠం చుట్టూ తిప్పటానికి బయలుదేరాడు. గంట అయిపోయింది. చాలా జాగ్రత్తగా గురువుగారు చెప్పినటువంటి దానిని తూచా తప్పకుండా చుక్క నీరు కూడా కింద పడకుండా ఆ యొక్క వెళ్ళిపోతాను అన్నటువంటి శిష్యుడు 2 గంటల సేపు ఆ మఠం చుట్టూ వేరే శిష్యులు వస్తున్నారు, పోతున్నారు. వేరే శిష్యులు తనకు చూస్తున్నారు, పోతున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. శిష్యులు 2 గంటల సేపు అలా తిరిగాడు. చివరికి తీసుకొని వచ్చి గర్వంగా
గురువుగారు, ఒక్క చుక్క కూడా కింద పడకుండా నేను ఈ పాత్రని మఠం చుట్టూ 2 గంటలు తిప్పాను అన్నాడు. శబాష్, వెరీ గుడ్ అని చెప్పి, ఈ 2 గంటల సమయంలో ఎవరన్నా చెడ్డ మాటలు మాట్లాడారా అన్నాడు. నాకు వినపడలేదు గురువుగారు ఈ 2 గంటలు మాత్రం అన్నాడు. ఈ 2 గంటల సమయంలో ఎవరైనా కీచులాడుకోవటం చూసావా అన్నాడు. నేను చూడలేదు గురువుగారు అన్నాడు. ఈ 2 గంటల సమయంలో ఎవరైనా అన్యతాగా ప్రవర్తించినట్లుగా నీకు అనిపించిందంటే, గురువుగారు నా చేతుల్లో మీరు కడవబెట్టారు, దాని నిండా నీళ్లు పోశారు, చుక్క కూడా కింద పడొద్దన్నారు, మీరు చెప్పిన పని చేయటంలోనే నా ధ్యాస అంతా ఉంది, ఇవన్నీ ఆడపట్టించుకునే సమయం ఉంది అన్నాడు కుర్రవాడు, యువకుడు, శిష్యుడు. వెంటనే గురువుగారు అన్నారు, నువ్వెందుకని ఈ మఠంలో చెడును మాత్రమే చూస్తున్నావంటే, నువ్వు చెయ్యాల్సినటువంటి పని మీద ధ్యాస లేదు, ప్రార్థన మీద ధ్యాస లేదు. వాటి మీద నువ్వు ధ్యాసను ఉంచగలిగితే ఇవన్నీ నీకు కనబడవు. అప్పుడు జ్ఞానోదయం కలిగింది ఆ శిష్యుడికి. తప్పు నాలో ఉంది కానీ మఠంలో లేదు. నేను నా పని మీద, నా ప్రార్థన మీద ధ్యాసను తగ్గించి ఆ చిన్న చెడును మాత్రమే చూడటం ప్రారంభించాను అని. క్షమించండి గురువుగారు, నాకు ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది, నేను ఈ మఠంలోనే ఉంటాను, నా పని మీద, నా ప్రార్థన మీద ధ్యాసను ఉంచుతాను. ప్రభునందు ప్రియులారా, మనం కూడా చాలాసార్లు మన ఉద్యోగ స్థలాలలో, మన పని స్థలాలలో, కర్మాగారాలలో, ఆఫీసుల్లో, లేకపోతే మన పొలంలో, మన పని చోట, లేకపోతే మన కుటుంబంలో కొన్ని సందర్భాలలో చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, అది బాగలేదు, ఇది బాగలేదు, ఆయన బాగలేదు, ఈయన బాగలేదు, అందుకే నాకు శ్రమలు వస్తున్నాయి, అది ఇది అంటుంటామండి. కానీ ఈ కంప్లైంట్లు ఆపి ఒక్కసారి మనం ప్రార్థన, పనికి మాత్రమే సమయాన్ని ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది ప్రియులారా. ఇంగ్లీష్లో ఒక గొప్ప సామెత నాకు చాలా ఇష్టమైంది, ఎప్పుడు చెప్తుంటాను. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్. మన యొక్క మనస్సుని, మన చేతులని, మన శరీరాన్ని ఖాళీగా ఉంచితే చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. ఏమి పని పాట లేనటువంటి వాడిలాగా ఆ యొక్క సెల్ ఫోన్ను చూస్తా ఉన్నామనుకో, మంచికి బదులుగా చెడు ఆలోచనలే వస్తాయి. కుర్రాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా, ఫాదర్ నాకు ఉద్యోగం లేదని అన్నప్పుడు నేను ఒకటే చెప్తా, ఖాళీగా ఉండమాకు, అవసరమైతే పొలం పనికి వెళ్ళు, బట్ డోంట్ బీ ఫ్రీ. ఖాళీగా ఉండమాకు. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు, చాలా ప్రమాదకరం. ఈ సలహా నేను అందరికి ఇస్తానండి. ఎవరైనా నాకు తెలిసిన కుర్రవాళ్ళు, నాతో కొంచెం బంధం కలిగిన, మంచిగా ఉండేటువంటి వాళ్ళు, నాతో కలిసి ఉండేటువంటి వాళ్ళు, నేను వాళ్ళకి ఎప్పుడు హెచ్చరిస్తుంటాను, ఖాళీగా ఉంటే ఎందుకురా ఖాళీగా ఉంటున్నావు అంటాను. ఉద్యోగం రాలేదు, చిన్న ఉద్యోగమైనా చెయ్యి, నా మూసిగా ఎందుకు ఫీల్ కావాలి? పని దగ్గర మనం కష్టపడుతున్నాం, మనం శ్రమిస్తున్నాం. నేను మొదట్లో తేలపోలు విచారణ వెళ్ళినప్పుడు రెగ్యులర్గా నేను వాకింగ్ చేసేవాడిని. మొదట్లో లేకపోతే ఆటలు ఎక్కువగా ఆడేటువంటి వాడిని. పిల్లలు ఏ ఆట ఆడితే ఆట ఆడేవాడిని, సమయం దొరికినప్పుడు, సమయం ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ప్రారంభంలో కొంతమంది ప్రజలు, ఫాదరు ఆటలాడుతున్నారు, ఫాదరు వాకింగ్ చేస్తున్నారు ఎక్కువ అనేవాడు. తరువాత దాన్నే వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, దాన్నే వాళ్ళు మంచిగా ఆలోచించారు. ఆరోగ్యంగా ఉండాలి మనిషి. పనికిరానటువంటి అక్కడ కూర్చొని స్తబ్దతగా ఈ శరీరం అక్కడ కూలబడేసి కుర్చీలోనో మంచం మీద ఉంచేదానికి బదులుగా ఈ శరీరానికి పని చెప్పాలి. ఖాళీగా ఉంచకూడదు ఈ మనస్సుని కానీ, ఈ శరీరాన్ని కానీ. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, పని చేసేవాడు చచ్చిపోవాలి ఈ లోకంలో, ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో. అవునా కాదా? శరీరానికి శ్రమ కల్పించకుండా ఊబకాయం,
అందరి గురించి మాట్లాడుతున్నాను, ఒకళ్ళ గురించి అంటలేదండి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇవన్నీ వస్తున్నాయి. జనరేషన్ సిక్నెసెస్ ఇవి. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ వ్యాధి పేషెంట్లు. పౌలు గారు అంటున్నారు, సోమరులై ఉండక కష్టపడి పని చేయండి, అదేవిధంగా భక్తిపూరితమకు హృదయముతో ప్రభువును సేవించండి. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు ఒక టెక్నిక్ చెప్తాను, వినండి దయచేసి. చాలా ముఖ్యమైనటువంటిది. దేవుడి సన్నిధిలోనికి వెళితే మనకి ఎంత మేలు జరుగుతుందో తెలుసా? మీరు అనుకుంటారు ఆత్మకు మాత్రమే అంటారండి, శరీరానికి కూడా మేలు జరుగుద్దండి. పూజలో పాల్గొన్నప్పుడు ఎంత మేలు జరుగుద్దో తెలుసా? మీరేమనుకోమాకండి, ఫాదర్ గారు ఇలా కూడా చూస్తారు అనుకోమాకండి. పూజలో మనం నిలబడతాం, మోకాళ్ళ మీద ఉంటాం, కూర్చుంటాం, ఇవన్నీ జరుగుతాయండి. మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మనిషికి ఎంత మేలు జరుగుద్దో తెలుసా? ఆత్మీయంగా నువ్వు మోకాళ్ళ మీద ఉంటే నీ ముఖం వెలుగు, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడాలి, అంటే వెలుగు. అంతేకాకుండా ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే, ఆ కాళ్ళలో పటుత్వాన్ని సాధించడానికి రోజుకు 5 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండమంటున్నారు. ఇవి నేను చెప్పే జోకులు కాదండి, ఇవి నిజమేనండి, డాక్టర్లు చెప్పేటువంటిదే. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్పినట్లుగా సోమరులై ఉండక కష్టపడి పని చేయండి, భక్తిపూరితమకు హృదయములతో ప్రభువును సేవించండి. మన సమయం అంతా కూడా పనికి, ప్రభువుకి మంచి కేటాయించాలి. పనికి రానటువంటి వెధవ పోలుసోలు కబుర్లకి మన సమయాన్ని వృధా చేయవద్దు. అదేగా మనకి పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయంలో 11వ వచనంలో చాలా గట్టిగా హెచ్చరిస్తారండి. మీ లోకమందరూ సోమరిపోతులుగా ఉన్నారని, వారికి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చటం తప్ప వేరే పని లేదని మేము విని ఉండొచ్చే ఇట్లు చెప్పుచున్నాము. పౌలు గారు విన్నారు కొంతమంది గురించి, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి. పని పాట లేకుండా ఇతరుల విషయాల్లో తలదూర్చటం, అప్పుడే మనకు చెడు కనపడుద్ది కదా. ఆ యొక్క మఠంలో ఉన్నటువంటి ఆ కుర్రవాడు చేసినట్లుగా క్రమబద్ధమైన జీవితం గడపవలనని, జీవనోపాధికై కష్టపడి పనిచేయవలననియు యేసుక్రీస్తు నామమున అట్టివలన మేము హెచ్చరించుచున్నాము. చాలా గట్టిగా చెప్తున్నారు. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథములో చాలా గొప్ప మాట ఉంటుందండి. 11వ అధ్యాయంలో మరి 20వ వచనంలో, ప్రియులారా, నీ బాధ్యతలను పట్టుదలతో దక్షతతోనూ నిర్వర్తించుము, నీవు చేయవలసిన పనులను చేయుటలోనే ముసలివాడివి కమ్ము. నువ్వు చేయాల్సిన పనులలోనే నువ్వు ముసలివాడివి కమ్ము. దేవుని వేడుకుందాం ఈ రోజున. మనకెందుకు చెడు ఎక్కువ కనపడుద్దంటే, ఈ బుర్రను ఖాళీగా పెట్టుకుంటున్నాం, ఈ చేతులను ఖాళీగా పెట్టుకుంటున్నాం, ఈ శరీరాన్ని ఖాళీగా ఉంచుకుంటున్నాం. ఆ గురువు ఆ శిష్యుడికి చెప్పినట్టుగా, ఎప్పుడైతే ఆ కుర్రవాడు తన పని మీద ధ్యాసను ఉంచాడో, తన చేతిలో ఉన్నట్టు కడవ, దాని మీద నీళ్లు కింద పడకుండా ఉండాలి, జాగ్రత్తగా వెళుతున్నాడు. ఇక వేరే వాళ్ళు ఏం చేస్తున్నారో, వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వేరే వాళ్ళు ఏదైనా గీచులాడు, ఇవన్నీ పనులు. అదేవిధంగా మఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే పని మీద, దేవుని మీద మంచిని చేయటంలో నిమగ్నం అయితే ఇక చెడు ఎక్కడ జరుగుద్ది? ఆస్కారం లేదే. క్రైస్తవులమైన మనం కూడా చర్చికి వెళ్ళి దేని గురించి మాట్లాడుకుంటే అందరి గురించి అంటలేదండి. చర్చికి దేనికి వెళతాం? ఎక్కువ మంది భక్తితో ప్రార్థన చేసుకుని దేవుని దీవెనలు పొందుతాం. మనలో 90% మంది. ఇంకా కొంతమంది ఉంటాం, క్షమించండి ఈ మాటలు వాడుతున్నాను, కానీ వాడక తప్పదండి. రాజకీయాలు చేయటం, ఏం తప్పులు ఉన్నాయో చూడటం, వాడేంట వీడేంట, ఇవన్నీ చేసేవాడికి రక్షణ లేదండి. శ్రీ సభలో అధికారం అనేటువంటిది సేవ మాత్రమే. శ్రీ సభలో అధికారం అంటే పని మాత్రమే. అది గురువులమైన పాపుగారు, మన ఫ్రాన్సిస్ పాపు గారు ఇది నేర్పిస్తున్నారు, నేను చెప్పటం కాదు. ఆయన మనకు పదే బోధిస్తున్నారు. ఆయన మనకి అధికారం కోసం అరులు చాచటం కాదు. ఈ మనస్సు ఉన్నటువంటి వాడికి చెడే ఉంటుందండి. రాజకీయాలు చేయటం కోసం కాదు. అటువంటి వారి ద్వారా
స్త్రీ సభకి చెడు జరుగుతుంది కానీ మంచి జరగదండి. సెయింట్ జాన్ సెమినరీలో ఫాదర్ స్టీఫెన్ థామస్ గారు నుండి ఉంటారు. ఆయన మాకు క్రిస్టాలజీ, డాగ్మా, ఇవన్నీ కూడా వేదశాస్త్రాన్ని గురించి చాలా, క్రీస్తు ప్రభు గురించి, వీటన్నిటి గురించి చాలా చక్కగా బోధించేవారు. ఆయన ఒక మాట అనేవారు, నాకు బాగా గుర్తుందండి. ఎందుకు ఈ సందర్భంగా అంటున్నానంటే, మనం సేవకులమే కానీ అధికారులం కాదండి. మనం బిజీగా ఉండాలి. దేంతో బిజీగా ఉండాలి? దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలో, దివ్యబలి పూజ చేయటంలో, రోగులను సందర్శించడంలో, ప్రజలకు మంచి చేయటంలో మనం ముసలోళం కావాలి. ఇది మన శ్రద్ధ కావాలి. స్టీఫెన్ థామస్ ఫాదర్ గారు ఏమనేవాళ్ళంటే, ఎవరైతే స్త్రీ సభలో నేను బిషప్ను కావాలని అరువులు చేస్తాడో, హీ ఈస్ ద ఫస్ట్ క్యాండిడేట్ అన్వర్ది టు బికమ్ బిషప్. ఎవరైతే నేను బిషప్ను కావాలనే ఆలోచన వస్తుందో అసలు అతడే మొట్టమొదటి అన్వర్తి, అసలు అది అర్హుడు కాడు అంటాడండి. ఈ పోరాటాలు, ఈ ఉత్తరాలు రాసుకోవటాలు ఇవన్నీ తీసేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరం కూడా భక్తిని గురించి ఇప్పుడు ఇవి చెప్పా కాబట్టి ఇది జరుగుతుందో ఈ ఆలోచించమాకండి. దయచేసి బుర్రను పాడు చేసుకోమాకండి. దేని గురించి ఆలోచించాలి? భక్తి, దేవుని సన్నిధిలో, మన పని, మన క్రియలో, మన సేవ. అటువంటి గొప్ప మనసును నీకు నాకు ఇవ్వమని, స్త్రీ సభలో ఉన్నట్టు అందరికీ ఇవ్వమని, పని మీద, దేవుని పని మీద, దేవుని పనివారముగా, జత పనివారముగా, ఈ పని విషయంలో శ్రద్ధ వహించేటువంటి వారముగా. అందుకని ఎప్పుడు అంటాడు, గురువులు, ప్రార్థించే గురువులు, పనిచేసే గురువులు, పరిశ్రమించే గురువులు, పాటుపడే గురువులు, ప్రేమించే గురువులు మనకి రావాలని దేవుని ప్రార్థన చేద్దాం. గొప్ప మనసును ఇవ్వమని వేడుకుందాం. మనందరం కూడా క్రైస్తవులంగా దేవుని సేవలో, ఎవరే పలానా వాడు చెడు చేస్తున్నాడో చేసుకొని, పలానా వాడు అధికారం కోసం చూద్దాం చేసుకొని, నువ్వు నేను చేద్దాం సేవ. ఎందుకు ఆపాలి ఈ దేవుని యొక్క పరిచర్యని? వాళ్ళు అట్టున్నారు కానీ ఎందుకు చేయాలి? నో, యు స్టార్ట్ డూయింగ్ గుడ్. మంచిని చేయటం ప్రారంభించు. నీ ద్వారా ప్రారంభమైతే చాలు కదా. తలలో ఉంచి ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇవన్నీ కూడా సహృదయముతో, మంచి మనసుతో చెప్పినవే, ఎటువంటి చెడు లేదు ఇందులో అని మేము గ్రహించి, నీ సేవలో మేము తరించులాగున మాకు మీరు ఇచ్చినటువంటి కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, పని బాధ్యతల్లో మేము నిరంతరము కూడా బిజీగా ఉండలాగున, దానికి తోడు ప్రార్థన, పవిత్రత, దేవుని సన్నిధి, వీటిలో మా సమయాన్ని గడిపేటట్లుగా మమ్మల్ని దీవించు. శ్రీ సభలో ఉన్న పాపు గారిని, బిషప్ గారులని, మా ప్రియమైన గురువులందరినీ మీరు దీవించండి ప్రభువా. సేవకులని, మఠవాసులను దీవించండి ప్రభువా. వారితో కలిసి మేము దైవరాజ్య స్థాపనలో, దైవరాజ్యాన్ని నిలబెట్టడంలో, పడగొట్టడంలో కాదు కట్టడంలో మేము సహకరించే విధంగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఓ ప్రేమగల తండ్రి, ఈ వాక్య పరిచర్యలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన పరిశుద్ధ హస్తాలతో తాకి స్వస్థపరచండి. నీ పరిశుద్ధ రక్తాన్ని పరమ ఔషధముగా ప్రభువా నీ బిడ్డల మీద ప్రోక్షించి శుద్ధి చేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.